ఓకే, మనకి బ్రాక్ సెట్ 2023 దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 3953. దీనికి కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చినారు? 3953, 3053, 3950, 9353 అని చెప్పి ఇచ్చినారు. ఇక్కడ మనం క్వశ్చన్ని చూసిన వెంటనే ఏమర్థం చేసుకోవాలా? ఈ ఒక నెంబర్కి ఆ నెంబర్ నేమ్ అనేది అయితే ఇంగ్లీష్లో ఇచ్చినారు. ఓకే, నెంబర్ నేమ్ అయితే ఇచ్చినారు. ఆ నెంబర్ నేమ్ని దేనిగా చేంజ్ చేయాలా? దేనిగా చేంజ్ చేయాలా? దేనిగా చేంజ్ చేయాలా? నెంబర్గా చేంజ్ చేయాలా. సో ఇచ్చినటువంటి నెంబర్ నేమ్ వచ్చేసి 3953. దాన్ని నెంబర్గా అయితే రాసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పినారు? 3000. అవునా? 3000 అయితే రాసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చెప్పినారు? 3000 అయితే చెప్పినారు. సో 3000 అయితే రాసినాం. నెక్స్ట్ 3000 తర్వాత ఏమి ఇచ్చినారు? 900. సో 900 అయితే రాసుకున్నాం. తర్వాత ఏమి ఇచ్చినారు? 53 అయితే ఇచ్చినారు. సో 53. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలా. 3593. 3953. వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ. ఏ ఇస్ ద ఆన్సర్. సో ఇది ఒక మెథడ్, అంటే యాక్యురేట్గా ఆన్సర్ చేయడానికి. లేదు అంటే మనకి అక్కడ చదువుతుంటేనే అర్థమవుతుంది. 3000 అంటే ఎంత? 3900. 953. 53. సో 3953. 3953. సో 3953 ఎక్కడ ఉందో ఆ ఆప్షన్ అయితే పెట్టేస్తాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఈజ్ కాస్ట్ ఆఫ్ 1 book is 30. Then the cost of 8 such books is. సో ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏమి? కాస్ట్ ఆఫ్ 1 book is 30. ఒక బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఎంత అంట? 30 రూపీస్ అంట. ఎన్ని రూపీస్? 30 రూపీస్ అంట. అయితే దెన్ ద కాస్ట్ ఆఫ్ 8 such books is. అయితే సేమ్ అలాంటివే 8 బుక్స్ని నువ్వు కొనాలి అంటే ఎంత అవుతుంది అని చెప్పి అడిగినారు. ఓకే, ఒక బుక్ కాస్ట్ వచ్చేసి 30 అయితే 8 బుక్స్ కాస్ట్ వచ్చేసి ఎంత అవుతుంది అని అడిగినారు. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలా. వెరీ గుడ్. ఏం చేయాలి? మల్టిప్లికేషన్. సో ఏం రాయాలా? ఇప్పుడు వచ్చేసి కాస్ట్ ఆఫ్ 1 book is ఎంత? 1 book is 30 rupees. సో నెక్స్ట్ ఏమి? కాస్ట్ ఆఫ్ 8 such books is. ఏం చేయాలి అప్పుడు? 8 into 30 అయితే చేయాల. 830 వస్తుందా మీకు? 240. వెరీ గుడ్. 830 రాకుంటే ఏం చేయొచ్చు? 8 ఎంత? 8 ఎంత? 8 24. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి మల్టిప్లికేషన్లో? 1 జీరో ఉంది కాబట్టి 240. సో కాస్ట్ ఆఫ్ 8 such books is 240. వాట్స్ ద ఆప్షన్? సి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలా? ఒక బుక్ కాస్ట్ వచ్చేసి ఇంత, అలాగైతే ఇన్ని బుక్స్ కాస్ట్ ఎంత అని అడిగితే ఏం చేయాలి? అప్పుడు మల్టిప్లికేషన్ అయితే చేయాలా. ఓకే. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ద నెంబర్ 2797 ఈజ్. ఎక్స్పాండెడ్ ఫార్మ్ అంటే ఏంటి? ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్లో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ వాల్యూస్ని రాస్తూ వెళ్తే దాన్నే ఎక్స్పాండెడ్ ఫార్మ్ అని చెప్పి అంటాం. ఇక్కడ చూడండి, ఈ నెంబర్ 2797. ఓకే, మనం ఒక్కొక్క ప్లేస్ యొక్క వాల్యూని రాస్తూ వెళ్దాం. ఇచ్చినటువంటి నెంబర్ ఏమి?
గివెన్ ఎంత 2797. సో ఫస్ట్ ఈ నెంబర్ యొక్క వాల్యూ ఎంత? ఓకే ఆగండి, మనము రైట్ సైడ్ నుంచి ప్లేస్ వాల్యూస్ చెప్తూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? వన్స్. సెకండ్ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? టెన్స్. థర్డ్ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? హండ్రెడ్స్. ఫోర్త్ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? థౌజండ్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పైన ఏదైతే ప్లేస్ వాల్యూ ఉందో ఆ ప్లేస్ వాల్యూతో కింద వచ్చినటువంటి నెంబర్ని మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 1000. 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? థౌజండ్స్ కదా. సో ఏం చేయాలా? 2 into 1000 ఎంత అవుతుంది? 2000 అవుతుంది. 2 యొక్క ప్లేస్ వాల్యూ 1000 కాబట్టి 2 into 1000 చేస్తే 2000 అవుతుంది. 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? హండ్రెడ్స్. అవునా? సో 7 into 100 700. సో 700. 9 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? టెన్స్. సో 9 into 10 90. ప్లస్ 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 1. సో 7 into 1 7. ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే ఇక్కడ ఆప్షన్స్ లో ఉన్నాయా? ఎక్కడ ఉంది? బిలో ఉంది. కానీ మిమ్మల్ని కొంచెం ఆలోచించేలాగా ఏం చేశారంటే ఫస్ట్ 2000 ఇచ్చి నెక్స్ట్ 90 ఇచ్చినారు ఇక్కడ. అవునా? నెక్స్ట్ 700 ఇచ్చినారు, నెక్స్ట్ 7 ఇచ్చినారు. ఇలా రాసినా ఒకటే. మామూలుగా ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏం చేస్తామంటే మనం 2000 ప్లస్ ఫస్ట్ 1s 10s 100s 1000s ఇలా ప్లస్ చేసుకుంటూ వెళ్తాం. కానీ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ని బట్టి మనం ఏది ఆన్సర్ అనేది చూసుకోవాలా. ఇక్కడ వేరే దానిలో దేంట్లో కూడా ఇదే ఫామ్లో అయితే ఇవ్వలేదు. ఒక చోట 7000 ఇచ్చినారు, ఒక చోట 9000 ఇచ్చినారు. అవునా? సో ఒక చోట 900 ఇచ్చినారు. మనకి కరెక్ట్గా ఉండేది బి మాత్రమే. 2000 2000 90 90 700 700 7 7. సో వాట్స్ ద ఆన్సర్? బి ఈజ్ ది ఆన్సర్. Okay, fourth question is the successor of the largest 3-digit number is. So in this question we have two different questions. First one is the largest 3-digit number. What is the largest 3-digit number? 999. అవునా? తెలుసా మీకు లార్జెస్ట్ 3-digit నెంబర్ ఏంది? 99. కానీ లార్జెస్ట్ 3-digit నెంబర్ కాదు అడిగినది. ద సక్సెసర్ ఆఫ్ ద లార్జెస్ట్ 3-digit నెంబర్. సక్సెసర్ అంటే అర్థం ఏమి? సక్సెసర్ అంటే ఆ నెంబర్ తర్వాత వచ్చేటువంటి నెంబర్ని సక్సెసర్ అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకో, 5కి సక్సెసర్ ఏమి? 6. అలాగనే ఏమడుగుతున్నారంటే లార్జెస్ట్ 3-digit నెంబర్కి సక్సెసర్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో ద లార్జెస్ట్ 3-digit నెంబర్ ఈజ్ ఏంది? లార్జెస్ట్ 3-digit నెంబర్ 999 999. వాట్ ఈస్ ద లార్జెస్ట్ 2-digit నెంబర్? 99. వాట్ ఈస్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్? 9999. సో ఇది లార్జెస్ట్ 3-digit నెంబర్. దానికి సక్సెసర్ అంటే ఏం రాయాలా? దాని తర్వాత వచ్చేటువంటి నెంబర్. సింపుల్గా 999కి ప్లస్ 1 చేస్తే సరిపోతుంది. ఏమొస్తుంది 999 తర్వాత? 1000 అయితే వస్తుంది. 1000 ఎందులో ఉంది?
C. So C is the answer. Okay. Okay, the fifth question is the sum of two numbers is 9726. 9726. If one number is 4750, then the other number is. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 9726. రెండు నెంబర్స్ యొక్క సమ్ అంటే రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందంట 9726 అయితే వస్తుందంట. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 4750, ఆ టూ నెంబర్స్లో ఒక నెంబర్ ఎంత అంట 4750. అయితే రెండవ నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, let the two numbers A, B, టూ నెంబర్స్ యొక్క సమ్ 9726 అన్నారు కదా. ఆ టూ నెంబర్స్ని A, B అనుకోండి కొద్దిసేపు. ఓకేనా? ఓకేనా? సో ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత ఎంత ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏం చేయొచ్చు A ప్లస్ B ఈక్వల్ టు 9726 అని అయితే రాయొచ్చు. అవునా? అందులో ఒక నెంబర్ ఎంత అంట 4756 ప్లస్ B ఈక్వల్ టు 9726. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు 9726 4750. అవునా? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఇక్కడ ఈ టూ నెంబర్స్ని సమ్ చేస్తే 9726 వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఈ 4750ని దీంతో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది B వాల్యూ అయితే వస్తుంది. అవునా? ఇప్పుడు టూ నెంబర్స్ని సమ్ చేస్తే 9726 వచ్చింది అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 7 ప్లస్ 8 వీటిని యాడ్ చేస్తే 15 అయితే వస్తుంది. అవునా? ఇప్పుడు ఈ 15లో నుంచి 7ని కానీ లేదా 15లో నుంచి 8ని కానీ తీసేస్తే సెకండ్ నెంబర్ అయితే వస్తుంది. అవునా? 15లో 7 తీసేస్తే ఎంత 8, 15లో 8 తీసేస్తే ఎంత. సో అదే ప్రాసెస్ ఇక్కడ చేస్తున్నాం. ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే 9726 వస్తే ఈ 9726లో నుంచి 4715 తీసేస్తే సెకండ్ నెంబర్ అయితే వస్తుంది. సో B ఈక్వల్ టు 9726లో నుంచి 4715 అయితే తీసేస్తాం. 6 మైనస్ 0 6. ఇక్కడ 12 మైనస్ 5 7. మనం ఏం చేసినాం బారో తీసుకున్నాం. ఓకే, ఇక్కడ 6 ఉంటుంది కాబట్టి మళ్ళీ బారో తీసుకుంటే 16 అవుతుంది. 16 మైనస్ 7 9. ఇక్కడ ఆల్రెడీ 1 బారో పోయింది కాబట్టి 8 ఉంటుంది. 8 మైనస్ 4. సో వాట్స్ ద ఫైనల్ ఆన్సర్ 4976. ఏది ఆప్షన్? D ఈజ్ ద ఆప్షన్.